చెప్పండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అండి, అందరికీ ధన్యవాదాలండి. సో అయితే మనం ఇప్పుడు ఇది మూడవ తృతీయ విభక్తి చూసుకున్నాం కదా. సో ఇప్పుడు చతుర్థి విభక్తిలో ఉన్నాము. ఈ చతుర్థి విభక్తి ఏం చెప్తుంది అంటే దానార్థే చతుర్థి అంటుంది. అంటే ఏంటి? దానం ఇచ్చేప్పుడు. ఓకే, దానము అనే అర్థం ఇస్తున్నప్పుడు, అంటే ఇవ్వడము అనే అర్థం ఇస్తున్నప్పుడు ఆ ఏది ఇస్తున్నామో, ఏది ఎవరికి ఇస్తున్నామో వాళ్ళను చతుర్థిలో పెట్టాలి. ఓకేనా? ఆ ఇచ్చేటిది ఏదైతే ఉందో, అది ఏదైతే ఇస్తున్నామో దానిని చతుర్థిలో పెట్టాలి. అంటే దానిని అంటే అది ఎవరికి ఇస్తున్నామో వాళ్ళను. ఓకే, అర్థమైందా అండి? ఎవరికైతే వస్తువునిస్తున్నామో, వస్తువు కానీ పుస్తకం కానీ లేకపోతే ఏదైనా థింగ్స్ అన్నమాట. థింగ్సే ఇస్తాం కదా మనము. ఇంక ఇచ్చేవి ఏముంటాయి? థింగ్స్ కాకుండా ఇంకేముండవు కదా. సో అవి ఇచ్చేవి ఎలా ఉండాలంట? ఇచ్చే వారికి ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళని ఎలా పెట్టాలి? చతుర్థిలో. సో ఇప్పుడు మీరు నాకు ఇస్తున్నారు అనుకోండి, పుస్తకం ఇస్తున్నారు. ఓకే, ఆ పుస్తకము ఎవరికి ఇస్తున్నారు? నాకు కదా. సో నన్ను ఏ విభక్తిలో ఉంచాలి మీరు? చతుర్థి విభక్తిలో ఉంచాలి. నన్ను ఉంచాలా లేకపోతే పుస్తకమునా? మిమ్మల్ని. కదా. సో అదనమాట. ఎవరికి ఇస్తున్నామో, ఒక వస్తువుని ఎవరికి ఇస్తున్నామో వాళ్ళను చతుర్థిలో ఉంచాలి. ఓకేనా? సరే. సో ఇప్పుడు గృహిణి భిక్షుక అంటే గృహిణి భిక్షుకునికి ఏమిస్తుంది? భిక్ష ఇస్తుంది. ఓకే, సో ఎవరికి ఇస్తుంది? భిక్షుకుడికి. సో ఎవరిని చతుర్థిలో ఉంచాలి ఇప్పుడు? భిక్షకుడిని చతుర్థిలో పెట్టాలి కదా. అంటే ఏంటి? ఇప్పుడు మరి అది ఎలా చెప్పాలి అంటే ఏమన్నామో, ఈ చతుర్థి విభక్తి యొక్క ప్రత్యయాలు గే, తర్వాత భ్యాం. చెప్తారా ఎవరైనా? గే భ్యాం. రావట్లేదండి. ఓ రావట్లేదా? భ్యస్. మీకు ఎవరికైనా వస్తుందా? నాకు ఏం వస్తలేదు కవిత గారు. స్క్రీన్ వస్తుందా, కనిపిస్తుందా? నాకు స్క్రీన్ వస్తుంది. నాకు వస్తుంది. ఓకే. గృహిణి భిక్షుక పదాలభ్యాం అవదేనండి. అంతే, అవే అవును. నేను నమస్తే అమ్మా. అదే శాంత గారు. అయితే శాంత గారు మీకు రావట్లేనట్టుంది. మీరు అది మళ్ళీ లాగౌట్ అయ్యి మళ్ళీ వస్తారా? ఓకే, సో గే భ్యాం భ్యస్ ఇవి చతుర్థి విభక్తి ప్రత్యయాలన్నమాట. ఓకేనా? అంటే మనం ఏమంటాము? కొరకున్కై అంటాం కదా తెలుగులో అయితే. సో కొరకున్కై అని చెప్పడానికి ఏమున్నాయి? ఏకవచనం అయితే కొరకు అంటున్నామా? ఓకే, ఇక్కడ ఎంతమంది కొరకు? ఒకరి కొరకు. ఇక్కడ భ్యామ్ అనేది ఎంతమంది కొరకు? ఇద్దరి కొరకు. ఓకే, భ్యామ్ అనేది ఇద్దరి కొరకు. తర్వాత భ్యస్ అనేది చాలా మంది కొరకు. 2 ప్లస్ అన్నమాట. సో ఇద్దరి కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళ కొరకు. ఓకేనా? సో ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ కోసము భ్యస్ అనాలి. ఓకే, అంటే ఇక్కడ బహువచనం అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇద్దరి కొరకు ఏం చెప్పాలి? బహువచనం అనే కానీ ఇక్కడ ఏమని చెప్పాలి మనం? ఇద్దరి కంటే ఎక్కువ అని చెప్పాలి. అది ఒకటే పదంలో ఎలా చెప్తాము? చాలా మంది అంతేనా? ఇంకా ఇంకా వేరే అందరి కొరకు. ఓకేనా? సో ఇక్కడ అందరి కొరకు. చాలా మంది అంటే ఎంతమంది ఉన్నారో మనకేం తెలియదు కదా. సో అందరి కొరకు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు అని వస్తుంది కదా. ఉత్తమం, అందరి కొరకు. ఓకేనా? సో ఇప్పుడు గే భ్యాం భ్యస్ కొరకు, ఒక్కరి కొరకు అనేది ఇది కొరకు. ఎవరు ఎంతమంది కొరకు? ఇది ఒక్కరి కొరకు కదా. ఒక్కరి కొరకు అయితేనేమో గే అంటాము.
ఇద్దరి కొరకైతే భ్యామ్ అంటాం. ఓకే, సో భ్యస్ అంటే అందరి కొరకు, ఈ ప్రత్యయాలు అనమాట. ఓకేనా. సో ఈ ప్రత్యయాలు కొన్ని కొన్ని సందర్భాలను బట్టి మారుతూ ఉంటాయి. సో అయితే మనం ఏం చెప్పుకున్నాము, అకారాంతము అని చెప్పుకున్నాం ఫస్ట్ కదా. సో ఈ అకారాంత పుల్లింగాలకు ఇంగే, ఫస్ట్ ఏంటిది ఇంగే. ఇంగేలో లోపించింది ఏంటి? బ్యాస్. కాదు కాదు, ఇంగేలో మీరు రాలేదు కదా నిన్న, వేరే ఆ, వాళ్ళు చెప్పండి. ఆ, ఏ రాలేని వాళ్ళు ఏ మిగిలింది ఇక్కడ. ఓకేనా, ఏ మిగిలింది. నాకు నిన్న చెప్పలే. ఏ మిగిలింది. ఏకి ఆదేశం స్టూడెంట్ ఏమొచ్చింది? అని చెప్పొచ్చండి. స్టూడెంట్ యా ఇప్పుడు మీరు వచ్చింది. ఏకి ఆదేశం యా వచ్చింది. ఎందుకని? అకారాంతం ఉండడం వల్ల. ఓకేనా. సో ఈ అకారాంతం ఉండడం వల్ల ఏకి ఆదేశం యా వచ్చింది. ఓకే, ఉత్తమం. తర్వాత ఇప్పుడు ఈ అకారం ఏమైపోయింది? యా ఉండడం చేత దీర్ఘంగా మారింది. దీర్ఘంగా మారింది. ఉత్తమం. అయ్యింది. సో అంటే ఇప్పుడు భిక్షుకలో ఏముంది? ఉంది. అవునా. భిక్షుకలో కా అని అంటున్నాం కదా, క్ ఆ రెండు కలిపితే క అయ్యింది కదా. సో అవును. భిక్షుక అనేది ఇప్పుడు ఏమైపోయింది? భిక్షుకా. అవునా. తర్వాత యా, యా ఉంది. సో ఇప్పుడు ఏంటది? భిక్షుకాయ, అలా చెప్పాలి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెప్తాను, మీరు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఈరోజు, కొంతమంది నిన్న రాలేదు కాబట్టి. సో ఇప్పుడు నిన్న అకారాంత దొరకలే శబ్దం, నాకు ఇంకా. అదే అమ్మా. సో ఇప్పుడు భిక్షుక అనే దాంట్లో ఏముంది చివరిగా? ఆహా. ఉంది కదా. ఈ విసర్గ తీసేయండి, జస్ట్ మూల రూపం కా. చూస్తే కాలో, కాలో ఏముంది చివరిగా? ఉంది. ఆ. ఉమ్. కవిత చివరిగా వస్తుంది. భిక్షుక ఆ. వస్తుంది అట్లా కదా. సో వచ్చింది చివరిగా. అంటే ఇంగే అనేది మనం ప్రత్యయం చెప్పుకున్నాం. ఏకవచనం అయితే ఏమన్నాము? ఒకటే ఇంగే. ప్రత్యయం ఉంటే ఇంగే అన్నాం కదా. సో ఈ ఇంగేలో ఏమవుతుంది అంటే ఇక్కడ గకారానికి లోపం జరుగుతుంది. అంటే మిగిలింది ఏంటి? ఇంగ్ ఏ కదా. ఉమ్. ఇప్పుడు ఏం మిగిలింది అందులో? గకారానికి లోపం జరిగితే ఏ ఏం. మిగిలింది. ఏ మిగిలింది కదా. సో ఏ ఇక్కడ రాస్తాం. ఈ ఏకి ఆదేశం, ఆదేశం అంటే ఏంటి? దీన్ని తీసేస్తుంది. ఇంకా ఇది తీసేసి ఏమొస్తుంది? యా అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఇంకా దాని ప్లేస్లో ఇప్పుడు ఎవరున్నారు? యా ఉన్నది. ఓకేనా. సో మరి ఇదంతా కావాలి అంటే ఏం కండిషన్ అంట? అకారాంతం ఉండాలి. ఓకే. ఉమ్. దానికి పూర్వంలో గేకి పూర్వం ఉన్నటువంటి ఏదైతే శబ్దం ఉందో ఆ శబ్దం ఎలా ఉండాలంట? అకారాంతం. ఓకేనా. సో ఈ అకారాంతం ఉంటేనే అప్పుడు ఈ గే అనేది ఎలా మారుతుంది? యాగా మారుతుంది. ఓకే. సో గేలో ఏ మిగిలింది? ఏ మిగిలిన తర్వాత ఏకి ఆదేశము యా. ఓకేనా. సో అప్పుడు ఈ యా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని బట్టి, ఓకే, ఇప్పుడేమో అకారాన్ని బట్టి యా అయింది. ఇప్పుడు యాని బట్టి ఈ అకారం చేంజ్ అవుతుంది. ఎలాగా? దీర్ఘంగా. సో ఆకి దీర్ఘం ఏంటి? ఆ. సో అలా అన్నమాట. అంటే భిక్షుక ఉంటే ఏమైంది? అది భిక్షుకా. భిక్షుక ఇంతవరకు చెప్పండి. తర్వాత యాని కలిపేసుకుంటే భిక్షుకాయ కదా. సో అలా అన్నమాట. అంటే ఇప్పుడు ఆ, రామ ఉంది. సో రాముడి కొరకు అని చెప్పాలి. సో ఇప్పుడు ఏం చేస్తారు? దీన్ని రామాని ఏం చేస్తారు? చేసేస్తారు రామా. తర్వాత యా కలుపుకుంటారు. రామాయ. రామాయ. ఇక్కడ ఏమేమి కలుపుతారు మీరు? ఇక్కడ ఉంటే యా. చేసేస్తారు, యా చేస్తారు యా కదా. కలుపుతాం. అంటే ఇప్పుడు ఇంద్ర ఉంది. ఇంద్ర ఏం చేస్తారు? ఇంద్రాయ. ఇంద్రా కదా. ఇంద్రా తర్వాత యా. అవునా. ఇంద్రాయ. ఉత్తమం. సో ఇక్కడ దీన్ని చేసేసి యా కలుపుకుంటారు. ఓకే. సో అట్లాగే శివ, శివాయ. శివాయ అర్థమైందా? అంటే ఏంటి? రాముడి కొరకు, ఇంద్రుడి కొరకు, శివుని కొరకు కదా. అర్థమైందా? కర్ణుడి కొరకు ఎలా చెప్తారు? కర్ణాయ. కర్ణాయ. ఉత్తమం. సో అట్లాగే గోవిందుని కొరకు, గోవిందాయ. ధర్మము కొరకు, ధర్మాయ. ధర్మాయ. అర్థమైందా? తర్వాత
ఓకే. సో ఇదంతా కూడా ఎప్పుడు అలా ఇది జరుగుతుంది? ఓన్లీ ఇది అకారాంత ఉత్తమం, ఉత్తమం. సో అకారాంతానికి మాత్రమే ఏమవుతుంది? ఆ తర్వాత యా గే. అని పెట్టా. ఆ, ఓకే, యా అది నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, మీరు చెప్పేస్తా. అదే అదే. ఆ, గే ప్రత్యయానికి ఇంగకారం లోపించి ఏ మిగిలింది? ఏకి ఆదేశము యా కదా. సో అప్పుడు ఈ యా ఉండడం చేత అకారం ఏమైపోయింది? దీర్ఘమైపోయింది. అవునా? ఇక్కడ అర్థమైందా? అకారాంత పుంలింగం స్త్రీలింగం రెండు కి ఆహా, ఇదేనా? కాదు కాదు, ఇది పుల్లింగందే. అకారాంత స్త్రీలింగాలు ఉండవు. ఓకే, అప్పుడు ఆకారాంత స్త్రీలింగం ఉంటది, అది చెప్తాను ఇప్పుడు. ఆకారాంత ఆ, కరెక్ట్. సో ఇప్పుడు అది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఏం చెప్తాను? ఇంతకు ముందు అది కూడా చెప్పాను నిన్న. సో ఇప్పుడు మళ్ళీ చెప్పుకుందాము. సో ఇప్పుడు ఆకార అంతం ఇదేంటిది? స్త్రీలింగం. ఓకే, సో దానికి ఆకారాంత కూడా ప్రత్యయం ఏంటిది? ఇంగేనే కదా. కొరకు ఏ అన్నప్పుడు ఇద్దరి ఒక్కరి కొరకు అన్నప్పుడు అంతే, ఇంగే వస్తుంది అంతే కదా. గే ప్రత్యయం ఇది ఇంకా అది అలాగే కాన్స్టెంట్ అన్నమాట. ఓకే, ఈ కాన్స్టెంట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? ఇక్కడ ఆకారాంతమా ఆకారాంతమా ఈ ముందున్న దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. అవునా? సో ఈ ముందున్న దాన్ని ఏమంటాము? అంగం. ఏమంటాం? అంగం. అంగం అంగం అంటాం అన్నమాట. ఇది ఈ పార్ట్ని ఏమంటాం? ప్రత్యయం అంటాం దీన్ని. ఓకే, అర్థమైందండి? ఈ ప్రత్యయ పార్ట్ రావడం చేత దీనికి ముందరున్న దానికి ఆ శబ్దానికి ఏం పేరు వచ్చింది? అంగం. ఓకేనా? సో ఎట్లాగైతే అంటే అకారాంతానికి ముందు వచ్చిన దాన్ని అంగం అంటారా? ఆ అట్లా కాదు, ఓకే ఒక శబ్దం తీసుకున్నామమ్మా. ఒక శబ్దం ఏంటిది? లత అనే శబ్దం ఉంది. ఓకే, లత. సో ఇప్పుడు లత అనేది మూల శబ్దం ఇది. ఓకే, సో ఈ మూల శబ్దములో ఏముంది? ఆకారాంతం ఉంది. ఏముంది అక్కడ? అవును ఆకారం. ఆకారాంతం అంతం అంటే చివరిగా చివరిగా లత చివరిగా అంటున్నాం కదా, ఆకారాంతం. ఓకేనా? సో ఈ ఆకారాంత శబ్దానికి చతుర్థి విభక్తి కావాలి మనకు. అంటే ఏం చెప్పుకున్నాము? ఏకవచనంలో ఏ గే ఏ కదా. సో గేలో ఏం మిగిలింది? ఏ మిగిలింది కదా. ఇప్పుడు అంటే చివరిగా వచ్చిందలా గే అంటే గే. అట్లా కాదమ్మా, గే అనేది ఇప్పుడు మీకు కొరకు అంటారు కదా తెలుగులో. అవును సో అవునవును దానికి ఇక్కడ సంస్కృతంలో ఏంటిది? వ్యాకరణంలో గే. ఓ ఓకే ఇంతకు ఓకే ముందు ఓ టాభ్యాంబిస్ నేర్చుకున్నాం కదమ్మా. ఆ ఆ అట్లాగే ఇప్పుడు ఇంగే అన్నమాట. ఓకే, ఓకే సో చతుర్థి విభక్తికి ఇంగేభ్యాం గే భ్యస్. ఓ ఇంగేభ్యాం భ్యస్. ఓకేనా? సో ఇప్పుడు ఓకే ఇంగేభ్యాం భ్యస్ అంటే ఇది ఏకవచనము, ద్వివచనం, బహువచనం కదా. ఆ సో ఇందులో గకారానికి లోపము ఎలా? లషక్వతద్ధితే చెప్పుకున్నాం కదా మనం ఒకసారి స్టార్టింగ్ నుంచి అప్పట్లో. లషక్వతద్ధితే ఆ సూత్రం చేత ఏమవుతుంది? ఈ గకారానికి లోపం జరుగుతుంది. సో మిగిలింది ఏంటి? ఏ మిగిలింది కదా. ఈ ఏ ఆ అనేది మిగిలింది. సో ఏ ఆ మిగిలిన తర్వాత ఇప్పుడు దీనికి ఆదేశం ఏం కావాలి? యా ఎందుకంటే మనకు సో లతాయై ఏంటి రూపం ఏంటి? లతాయై. లతాయై రావాలి మనకు. లతాయై రావాలి. సో ఆ లతాయై ఎలా వచ్చింది ఆ కదా. ఎలా ఆ వచ్చిందంటే ఇక్కడ ఏం ఆగమం వచ్చింది? యాట్. ఏంటి? యా యాట్. యా ఆ అనే ఆగమం వస్తుంది అనమాట. అంటే యాట్ ఆగమం అంటే ఏంటి? నేను మీకు వేరే పేజ్ తీసుకొని చూపిస్తాను. జస్ట్ మీకు సింపుల్గా సూత్రాలు అవన్నీ ఏం చెప్పకుండా జస్ట్ ఊరికే చెప్తున్నాను. మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ అవి చూసుకుంటుంటే మీకు గుర్తుండిపోతుంది. లత అనే శబ్దం ఉంది కదా. సో దీనికి ప్రత్యయం ఏమన్నాము? గే కదా. ఓకే గే. సో ఈ గే ప్రత్యయం ఏంటిది? చతుర్థి విభక్తి ప్రత్యయం. ఏంటిది ఇది? చతుర్థి. చతుర్థి ఏంటిది? ఏకవచనం. ఓకే, ఏకవచన ప్రత్యయం అన్నమాట. సో దీన్ని ఏమంటాం? ప్రత్యయం అంటాం. దీన్ని ఏమంటాం? అంగం అంటాం. ఓకే, అది అకారాంత అంగం. ఇదేంటిది? అకారాంతం అకారాంత అంగం. అంగం ఈ ఆకారాంత సారీ ఆకారాంత అంగం కదా. స్త్రీలింగం ఆకారాంత కాబట్టి ఆకారం. కరెక్ట్. సో ఇప్పుడు దీంట్లో గకారానికి ఇత్తి సంజ్ఞ. సో ఇప్పుడు మిగిలింది ఏంటి? ఏ.
కదా. ఉమ్, సో ఇప్పుడు ఆకారాంత శబ్దానికి, ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి ఏం చెప్తున్నారు ఇక్కడ? యాట్ ఆగమంగా వస్తుంది అన్నారు. అంటే ఆగమం అంటే ఏంటి? దానికి పక్కన ఎక్స్ట్రాగా వస్తుంది అది. ఓకే. సో ఇప్పుడు ఉమ్, లత తర్వాత యాట్ వస్తుంది అనమాట. ఓకే, యాట్ ఉమ్, తర్వాత ఏ. ఓకే. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఏముంది మనకు? ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇత్తు సంజ్ఞ కనిపిస్తుంది. అంటే ఇది ఒకటి ఉమ్, లోపిస్తుంది అనమాట. టకారానికి లోపం. చివరిగా ఉమ్. హలంత్యం. ఇది హల్లు కదా. హల్లు అక్షరాలని ఏమంటాము? అచ్చులు హల్లు అలాంటి అని మనకు తెలుసు కదా. సో ఇది ఆ టకారం అనేది ఏంటిది? హల్ అల్లు. కదా. సో చివరిగా ఉన్నటువంటి హల్లుకి లోపం జరుగుతుంది అనమాట. ఓకే. సో కాబట్టి యా మిగిలింది, అవునా? ఎప్పుడైతే మళ్ళీ యా వచ్చిందో యా తర్వాత ఏ కనిపిస్తుంది. సో ఈ రెండిటికి వృద్ధి జరుగుతుంది. ఏం జరుగుతుంది? వృద్ధి. దేనికి? ఆ ఉంది కదా. ఇక్కడ యాలో ఆ ఉంది, ఆ తర్వాత ఏ ఉంది. సో ఈ రెండిటికి వృద్ధి జరిగి ఏమైతుంది? ఐ అవుతుంది. ఐ. ఓకే. ఆ ఏ రెండు కలిపి ఐ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఏమైపోయింది? ఇక్కడ యాలో ఆ పోయింది కదా. సో అంటే ఇప్పుడు ఏముంటే యు ఐ ఏమైంది? అది యై, అవునా? యు ఐ కలిపితే ఏమైంది? యై అయింది కదా. అయినా? సో ఈ లత అనేది యాజ్ ఇట్ ఈస్ గా మనం రాసేసుకుంటాం. మొత్తం రూపం ఏంటి? లతాయై. సో లతాయై అనే రూపము వస్తుందన్నమాట. ఇది రూపం. ఓకే. సో ఇప్పుడు రమా అని చెప్పాను. ఏం చెప్తారు మీరు? రమాయై. రమాయై. అంతే. సో ఇప్పుడు రమా ఉంది, యాట్ వస్తుంది, తర్వాత ఏ అలాగే ఉంటుంది. ఇక్కడ ఏ మార్పు జరగలేదు. ఏకి ఆదేశం ఏమైనా వచ్చిందా? రాలేదు. కానీ ఒక ఆగమం వచ్చింది, అవునా? ఆగమం అంటే ఏంటి? అది ఎక్స్ట్రాగా వస్తుంది. దీన్ని ఏమంటాము? ఆగమం. ఆగమం అనేది ఏంటిది? ఎక్స్ట్రాగా రావడం. ఓకే, ఎక్స్ట్రాగా రావడం అంటే ఉన్నవి ఏది వెళ్ళిపోకుండా దాని ప్లేస్లో వేరేది రాకుండా ఇది ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట. ఓకే. ఆగమం అనేది ఎక్స్ట్రాగా వచ్చినటువంటిది. సో రమా యాట్ ఏ. తర్వాత ఏమైంది? ఈ టకారానికి లోపం. ఆ తర్వాత ఏమైంది? ఈ యా తర్వాత వృద్ధి అయిపోయి యై అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు రమాయై. అర్థమైనా? ఆకారాంతం ఉంటే స్త్రీలింగము, ఆకారాంతం ఉంటే ఏం రాసుకుంటారు ఇక్కడ? స్త్రీలింగ ఆకారాంత స్త్రీలింగాలకు ఓకే యాటాగమంగా వస్తుంది. ఓకే, ఆకారాంత స్త్రీలింగ శబ్దాలకి చతుర్థి విభక్తిలో చతుర్థి విభక్తిలో ఏమైతుంది? యాట్ ఆగమంగా వస్తుంది. అంతే అంతే. దానికి వృద్ధి అవుతుంది. అదే యాట్ ఆగమంగా వస్తుంది. అంటే ఏమైతుంది? మళ్ళీ టకారానికి లోపం కదా. టకారానికి లోపం తర్వాత ఏంటి? ఏ ఏ యాడ్ అవుతుంది. ఇక్కడ వృద్ధి. యా వృద్ధి అయ్యి యా ఏ కి వృద్ధి కదా. యా ఏ అంటే యాకి వృద్ధి జరుగుతుందా లేకపోతే యాలో ఉన్న ఆకి ఏకి వృద్ధి జరుగుతుందా? ఆకి ఏకి ఆకి అచ్చులకి మాత్రమే వృద్ధులు గుణాలు ఇవన్నీ జరిగేవన్నీ అచ్చులకే జరుగుతాయి అన్నమాట. పరరూపము పూర్వరూపము పూర్వస్థితి రావడం, పూర్వస్థితిలో కూడా అన్ని అచ్చులకే ఉంటుందన్నమాట. ఓకేనా? అచ్చులకి అన్ని జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి? యాలో ఉన్నటువంటి ఆకి తర్వాత పక్కన ఉన్నటువంటి ఏకి, ప్రత్యయంలో ఉన్నటువంటి ఏకి. ఓకేనా? దీర్ఘ రాయాలి కదా. అవును. సో ఇక్కడ ఏంటి?
యాట్ ఆగమంగా వస్తుంది. టకారానికి లోపం జరుగుతుంది. ఓకేనా? ఆ తర్వాత ఏంటి? యాలో హాకి యాలో ఉన్న ఆకి మళ్ళీ ప్రత్యయంలో ఉన్న ఏకి కదా. ప్రత్యయములో ఇక్కడ ఈ యాని ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టుకోండి. ప్రత్యయములో ఉన్న ఏ ఏ. వృద్ధి జరుగుతుంది. ఇది సంస్కృతంలో దీర్ఘమే ఉంటది, హ్రస్వం ఉండదు. ఓకే, ఏకి వృద్ధి జరుగుతుంది. అప్పుడు ఫైనల్ గేమ్ అప్పుడు అయిపోయింది, ఏమవుతుంది? ఏ అవుతుంది. ఈఐ అయిపోతుంది. ఉత్తమం. అప్పుడు అది ఈఐ అవుతుంది కదా. యాయి అవుతుంది అన్నయ్య. యా అనేది కాదు, మొత్తం కలిపి యై. జరిగి అని రాస్తే అయిపోతుంది, అప్పుడు రాయకర్లా. అప్పుడు వృద్ధి జరిగి ఉమ్. యాయిగా మారుతుంది. యా యైగా అనవసరం లేదు, మొత్తం కలిపి యై అయిపోతుంది కదా. రెండు కలుపుకోవాలి. అన్నీ ఇక్కడ యా యు అనేది ఒకటి, ఈ వృద్ధి జరిగింది ఒకటి కదా. ఉమ్. వృద్ధి జరిగి ఏమైపోయింది? ఇక్కడ ఐ రాద్దామా? మళ్ళీ రాస్తే ఇది ఇంకా ఐ రాసేస్తాం ఇక్కడ కంప్లీట్ గా. స్క్రీన్ లో కనబడతలేదమ్మా మీరు రాసింది. కవిత గారు పైకి మీరు Screen. స్క్రోల్ చేయాలి. కాదు, మీరు Screen కింద shot ఫిట్ స్క్రీన్ నొక్కుకోండి, అందరికి వస్తుంది. స్క్రీన్ షాట్ పెడుతున్నాను. యై అవుతుంది. సో అప్పుడు ఏంటి? రాసింది కనబడతలేదు. అమ్మ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. మంచిది. ఇప్పుడు ఓకేనా? అసలే లేదు నా దానిలో. కాదు, ఉన్నది ఒకటే. మీ స్క్రీన్ లో 4 arrows ఉన్నది, క్లిక్ చేయండి, అప్పుడు అది ఫిట్ మొత్తం వస్తుంది మీకు. అదే. తర్వాత ఇక్కడ ఏం రాస్తారు? రమా జై. ఇప్పుడు రమా అనే పాట అలాగే ఉంచేసుకున్నాం కాబట్టి ఈ చివరిగా ఉన్న పాటని మనము చేసుకున్నాము అదంతా కూడా కదా. సో ఇప్పుడు యై అయిపోయింది. రమాకి యై కలుపుకోండి. రమా యై. అవునా? సో అలా. రూపం కింద ఏంటి? రాయు అది కూడా రమాయై. ఆ. ఇది మీరే చేసుకోండి, నేను చిన్నగా చేస్తే నాకు ఇక్కడ రాయడానికి రావట్లేదు. నువ్వు పెద్దగా చేసుకో, నేను ఫిట్ స్క్రీన్ పెట్టి యాక్చువల్గా నేను షార్ట్ పైన తీస్తాను. రమా ఏ అనేది పైన రాసే ఉంది. అవును. సో మొత్తం కలిపేస్తే ఏమైంది? అది రమా యై ఇలా అయింది. ఇది రూపం. కర్సర్ తీయో, నేను స్క్రీన్ షాట్ తీస్తా. ఒక నిమిషం. రమాయై అంటే ఏంటి అసలు? దాని అర్థం ఏంటి? రమా కొరకు. కొరకు. రమ కొరకు. రమా దీని దీర్ఘం రావాలంటారు కదా. రమ కొరకు. అమ్మ తెలుగు కదా ఇది మనం రాసేది, దీనికాలు ఎందుకు వస్తాయి? ఓకే, ఇక్కడ కాదు, మామూలుగా రమాయా అవ్వాలి కదా. యా అవసరం కాదు, లేదా? రమాయా కాదు. మీరు ఇప్పుడు చతుర్థిలో ఉన్నారు. ఇప్పుడు చతుర్థి గురించి కరెక్ట్, ఏం అర్థమైంది. చెప్తున్నాము? స్త్రీలింగ అమ్మ మీరేమో తృతీయాలో చెప్తున్నారు కదా. సో తృతీయ అర్థమైందండి ఇప్పుడు. యా. సో ఇప్పుడు తీయండి ఫోటో. తీసా, పంపిస్తా. ఓకే, సో ఇదండి, ఇలా ఉంటుంది. ఓకేనా? సో మనకి ఆకారాంతంలో ఏమైంది, అకారాంతంలో ఏమైంది విషయము మళ్ళీ ఒక్కసారి ఒక్క చెప్తాను. నిమిషం రమా, కవిత. నాకేది వస్తలేదండి ఎందుకో. కాదు, మీకు వాట్సాప్ గ్రూప్ లో ఈ ఫోటో పెట్టానండి, చూడండి. చూస్తే అందులో కవిత మీకు కింద స్టూడెంట్ అండి. కవిత స్టూడెంట్ కదా. కవిత స్టూడెంట్ కాదు కాదు, అలా. సంస్కృత కక్షలో అమ్మ ఉన్నారా లేరా? లేరా? not sure. మరి ఉన్నారు. ఉన్నారా? ఓకే. అమ్మ దాంట్లో స్క్రీన్ షాట్ పెట్టా, కింద చిన్న 2 స్క్వేర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆవిడకి అది అసలు లింక్ ఓపెన్ చేయాలి కదా. సంస్కృత కక్ష అనే దానికి వెళ్ళాలి. లేదులే, నేను చూపిస్తాను ఇక్కడే. ఇప్పుడు నేను అది సేవ్ చేసిన, ఇక్కడ చూపిస్తాను. ఒక నిమిషం. అది నొక్కమంటే అది అదే, స్క్రీన్ అదే. మొత్తం కనిపిస్తుంది కవిత. అదే, అవన్నీ తెలియదు కదా అమ్మకి. సో అందుకే ఓకే. చేద్దాం ఇక్కడ. సంస్కృత సాయంత్రం. అమ్మ ఉండని, ఇక చూడండి. ఇక నేను బోర్డు మీద చూపిస్తున్నా చూడండి, కనిపిస్తుందా? లేదు, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. లేదు. ఓ, అవునా? లింక్ ఏదండి? లింక్ ఏది?
ఏది లేదమ్మా, ఇక్కడ చూడండి, అక్కడ వచ్చింది చూడండి, అది నొక్కాలి కదా. ఇక్కడ చూడండి. జూమ్ లోనే ఉండండి మీరందరూ. జూమ్ లోకి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావడం రాదు మీకు, అందుకే ఇక్కడే చూడండి. లతా ఇంగే అమ్మ ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఉమ్. విజయలక్ష్మి గారు జూమ్ పెడుతున్నా. జూమ్ లోకి వచ్చేసేయండి. వస్తే ఇక్కడ లతా ఇంగే అది చతుర్థి ఏకవచన ప్రత్యయము. సో ఇంగేలో కనబడ్డదండి. ఇంగేలో ఏంటి, గకారానికి ఇత్ సంజ అవునా. సో ఇత్ అంటే ఏంటి, అవును. లోపం అన్నమాట. దానికి లోపం అయిపోతే మిగిలింది ఏంటి, ఇంగేలో ఏం మిగిలింది, ఇంగ్ ఏ రెండు ఉన్నాయి కదా. సో ఇంగా పోయిందండి, అవునండి. ఇంగా పోతే ఏ మిగిలింది అవునా. సో ఇప్పుడు మనకి ఆకారాంతం ఉన్నాం కదా, ఆకారాంత అంగానికి ఏం ఆగమం వస్తుంది, యాట్ యాట్ అనేది వస్తుంది అనమాట. ఎప్పుడు ఎప్పుడు అంటే ఈ చతుర్థి విభక్తిలో. ఈ మీకు కొన్ని చేసిన తర్వాత అర్థమైతే, ఇప్పుడు చతుర్థి విభక్తి అని పేరు మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చతుర్థి విభక్తి ఏకవచనంలో ఎప్పుడైతే గా తీసేసామో అప్పుడు దానికి ఆకారాంత శబ్దాలకి యాట్ ఆగమం వస్తుంది. ఓకే. సో యాట్ ఆగమం వచ్చిన తర్వాత దాంట్లో టకారానికి లోపం జరుగుతుంది. సో అప్పుడు యా ఉంది ఇక్కడ అవునా. సో యాని ఎలా రాసుకున్నాము, యు ఆ అలా రాసుకున్నాం. ఈ ఏ అనేది ఏంటిది, ఆ ప్రత్యయములో మిగిలినటువంటిది కదా అవునా. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఆకి ఏకి రెండింటికి వృద్ధి జరిగితే ఏమైంది, ఐ వచ్చింది. సో అంటే యు ఐ కలపండి, యై అవునా. వ ఐ ఏమైతుంది, వై. క ఐ ఏమైతుంది, కై. ప ఐ పై. బ ఐ బై. స ఐ సై. అలాగా యు ఐ యై యై. ఓకే. సో యై వచ్చింది. ఇప్పుడు లతా యై అది రూపం. అలాగే రమా చూసుకుంటే ఏమైంది, రమా యాట్ ఏ అంటే గే ప్రత్యయం ఎప్పుడైతే ఉందో గేలో ఏం మిగిలింది, మనకి ఏ మిగిలింది. ఇది ఆకారాంత స్త్రీలింగ శబ్దం కాబట్టి ఎవరు వస్తారు, యాట్. అర్థమైనా. ఆకారాంత స్త్రీలింగానికి యాట్ వస్తుంది చతుర్థి విభక్తి ఏకవచనంలో. సో కాబట్టి యాటలో టకారానికి లోపము, తర్వాత యా ఏ రెండు కలిపి ఏమైంది, యై యై అవునా. రమాయై. సో ఇప్పుడు దీనికి ఏం చెప్పుకున్నాము, ఎలా చెప్పుకున్నాము, ఆకారాంత స్త్రీలింగ శబ్దాలకి చతుర్థి విభక్తిలో యాట్ ఆగమంగా వస్తుంది అవునా. అలాగే టకారానికి లోపం జరుగుతుంది. అప్పుడు యాలో ఉన్నటువంటి ఆకారానికి తర్వాత ప్రత్యయములో ఉన్నటువంటి ఏకి ఈ రెండిటికి వృద్ధి జరుగుతుంది. సో అప్పుడు అదేమైతుంది, ఆ వృద్ధి జరిగి ఐ అయిపోయింది, య ఐ కలిపి యై అవుతుంది అనమాట. ఓకే. సో అట్లాగా రమా యై, రమాయై అంటే ఏంటి, రమ కొరకు. ఓకేనా. సో అలాగే లత ఏం చెప్తారు, లతాయై లతాయై. క్షమా క్షమాయై. క్షమాయై. తర్వాత అట్లాగే కొన్ని నేను అడుగుతాను చెప్పండి. దాత దాతాయై కదా. సో అలాగా మనకి దాత అనేది వేరేది శబ్దం, అది కాకపోతే జస్ట్ అలా ఉంటే కదా, ఆకారాంత స్త్రీలింగ శబ్దం అయ్యి ఉంటే దానికి ఏమొస్తుంది, యై వస్తుంది. ఓకేనా. తర్వాత కొన్ని మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, చెప్తారా. ఓకే. అధరా అధరై అధరాయై అమ్మ అక్కడ ఏది ఉందో అది చెప్పేసి దానికి యై పెట్టాను అంతే. ఉఖా ఈషా ఉత్తరా కణా
కణిక కనికాయై కణికాయై కతరా కతారాయై కతరాయై కథా కథాయై కథాయై ఉమ్. భగవద్గీత భగవద్గీతాయై త్వరా స్వరాయై ఉమ్, స్వరాయై త్వరాయై కదా. దార్విక ధార్మికాయై ఉమ్. దేవత దేవతాయై దేవతాయై అర్థమైందా ఇప్పుడు? రాస్తారు. ఓకే. పద్మా పద్మాయై పద్మాయై కవిత కవితాయై కవితాయై సో అలా అన్నమాట. ఓకే. విద్యా విద్యాయై విద్యాయై అర్థమైందా? ఓకే. ఇది పై రాసుకుంటానండి నేను ఇక్కడ నేను ఇది పంపిస్తాను. అది యాక్చువల్గా శ్రీదేవి పంపించింది. తర్వాత మీరు అది చూడండి గ్రూప్ లో. ఇప్పుడు వద్దు, ఇప్పుడు మళ్ళీ అటు వెళ్తే మీకు జూమ్ లోకి రావడం కష్టమవుతుంది. ఏ గ్రూప్ లో స్టూడెంట్ గ్రూపులు చూడాలండి. లేదు, చెప్తాను నేను తర్వాత. యా. మంచిదండి. నమస్తే. నమస్తే అమ్మా. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, గృహిణి భిక్షుక అంటే భిక్షుక అనేది అకారాంత శబ్దం. సో అకారాంత శబ్దం అయితే ఏంటిది, అది పుల్లింగమే ఉంటది కదా. సో అకారాంత పుల్లింగం. సో ఈ అవును. అకారాంత పుల్లింగానికి ఏం చెప్పుకున్నాం మనము? భిక్షకాయ కరెక్ట్. ఏం చెప్పుకున్నాం? ఇక్కడ దీర్ఘం పెట్టుకోవాలి. అకారాంతానికి దీర్ఘం వస్తుంది. యా పెట్టాలి. ఏకి యా ఆదేశం కదా. భిక్షుకాయ అంతే, భిక్షుకాయ. ఓకేనా? ఉత్తమం. సో భిక్షుకాయ ఏం చేస్తుంది? భిక్షాం యచ్చతి. పైన చెప్పుకున్నాము ఏమని, చతుర్థి విభక్తి ఎప్పుడు వాడాలి అన్నాము? ఎవరికైతే ఇస్తామో, ఇవ్వడం అనే క్రియ జరుగుతున్నప్పుడు కదా. ఇవ్వడం అనే క్రియ జరుగుతున్నప్పుడు ఈ ఇవ్వడం ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి? అవునా? వాళ్ళ దగ్గర చతుర్థి విభక్తి అదండి. ఓకేనా? వాళ్ళకి చతుర్థి. కరెక్ట్. ఇక్కడ భిక్షుకి భిక్షుకుడికి ఇస్తున్నాం కాబట్టి భిక్షుకాయ. ఓకే. సో ఇంద్రుడికి కర్ణః ఇంద్రః ఉంది. సో ఆయన కవచ కుండలాలను ఇస్తున్నాడు. ఓకే. కర్ణః ఇంద్రః చెప్పండి ఇప్పుడు. ఇంద్రుడికి ఇస్తున్నాడు. కర్ణ ఇంద్రాయ కుండలం ఇచ్చతి. ఉత్తమం. సో ఏంటి? అంతే ఉంది, ఇక్కడ ఉంది. సో అదే ఏం చెప్తున్నారు ఇక్కడ? కర్ణుడు ఇంద్రాయ కొరకు ఇంద్రాయ కవచం కుండలం యచ్చతి కదా. ఒక్కడే కర్ణుడు ఒక్కడే కదా, అందుకని యచ్చతి కదా. యచ్చంతి అంటే చాలా మంది ఇస్తున్నారు కదా. సో మరి కర్ణుడు ఒక్కడే ఇస్తున్నాడు. అవి ఏంటి? కవచం అంటే ఏంటి? ఏం కవచం అది? కుండలాలు చెవుకి. కవచం వేరే, శరీరానికి వేసుకునేది కదా రక్షించేటువంటి. సో అదనమాట కవచం. అవునా? తర్వాత కుండలం అంటే ఏంటి? చెవి పోగులు అనమాట. సో కుండలం. ఓకేనా? సో ఇప్పుడు చెవి పోగులని ఏం చెప్పాలి మనం? కుండలం. ఓకే. ద్వితీయ విభక్తి అనుకోవాలి కదా. కుండలహ అన్నమాట. అదేంటిది? కుండలహ. కుండలహ అనేది ఏంటిది? పుల్లింగ శబ్దం. అది ద్వితీయ విభక్తిలో ఉంది. ఇప్పుడు కుండలం. అర్థమవుతుందా? మరి ఎందుకు ఇలా ఒకటి ఏకవచనంలోనే చెప్పారు ఇక్కడ? కుండలం, కుండలే అని ఎందుకనలేదు? కుండలవ్ అని ఎందుకనలేదు? కుండలం అంటే అక్కడ నువ్వు కదా కాబట్టి. కరెక్టే. వినండి ఒక్కసారి. రెండు చెవులకు ఉంటాయి కదా, ఒకటే కాదు కదా. మరి కుండలం కవచం ఒకటే కదా. కవచం ఒక్కటండి. నేను కుండలం గురించి మాట్లాడుతున్నా. కుండలం అంటే ఏంటి? పెట్టుకునేది. సో చెవులు ఎన్ని ఉంటాయి? రెండు ఉంటాయి. సో మరి ఆయన రెండు చెవులకు పెట్టుకుంటాడా, ఒక చెవికే పెట్టుకుంటాడా?
రెండు రెండు చెవులు. రెండింటికి రెండు పెట్టుకుంటారు. చెవులు. రెండు చెవులకి పెట్టుకుంటాడు. మరి ఇక్కడ కుండలం అని ఎందుకు అన్నారు ఏకవచనంలో? ద్వితీయ విభక్తి గల కుండలం అని. ద్వితీయ విభక్తి కరెక్టే అమ్మా. ఇక్కడ వచనం రెండు కూడా వచ్చినాయి కాబట్టి చా అనేది వాడారు కదా. ఏకవచనం. కర్ణుడు ఇస్తున్నాడు కాబట్టి కుండలం. ఉమ్. అది కాదు. ఆ, ఓకే, కవచం అనేది ఒకటి. అదే ఓకే, అది ఒకటే వన్ థింగ్ అది. సో ఉమ్. కుండలం అనేది కూడా వన్ థింగే ఇస్తున్నాడు ఇక్కడ. ఒక్క కమ్మ ఇవ్వట్లేదు, రెండూ ఇస్తున్నాడు. అర్థమైందా? సో కుండలౌ రావాలి. ఇక్కడ ఏం రావాలి? కుండలం. కవచం కుండలౌ చ యచ్చతి. అర్థమవుతుందా? లేదా అతను పెట్టుకున్నది ఒకటే అయి ఉండొచ్చు. ఓకే, సో అందుకనే అది కుండలం అని అన్నారు. లేదా మనం ఏం చెప్పుకోవాలి ఇప్పుడు ఇక్కడ? కుండలౌ. ఓకే, సో రెండు చెవుదిద్దులను అని చెప్పాలి అంటే ఏం చెప్పాలి? కుండలౌ. అర్థమైందా అండి? అయిందండి. ఇప్పుడు మనం రెండు కమ్మలు పెట్టుకుంటున్నాం కదండి అదే కదా. చెవులకు. అదే కదా. సో కవచం కుండలౌ చ యచ్చతి. ఓకేనా? ఆ, తర్వాత ఉత్తమం. కుండలం. నెక్స్ట్ ఏకలవ్య అంటే ద్వితీయ విభక్తిలోనే ఉండాలి. అది మరి శబ్దం మూల శబ్దం ఏమై ఉంటది మరి? నపుంసకలింగం అన్నా కావచ్చు, పుల్లింగం అన్నా కావచ్చు కదా. ఓకే, ఇక్కడ ఒకటి కవిత గారు, అమ్మ చెప్పండి. ఓన్లీ మనం చతుర్థి విభక్తి ఇంద్రాయ అతనికే అతనికే అది వర్తిస్తుంది కదా. అవును, చతుర్థి విభక్తి అన్నది ఒకటే, ఇంద్రియుడికే వర్తిస్తుంది. కరెక్ట్. ఓకే, మిగతా ఓకే. యా, సో యాక్చువల్గా ఇది కుండలం అనేది మనకి నపుంసకలింగంలోనే ఉంది. సో అంటే రెండు లింగాలలో ఉండొచ్చు. ఇది మనకి సందిగ్ధం ఉంటుంది. ఆ వర్డ్స్ మనం నేర్చుకుంటే గానీ తెలియదు కదా. సో ఇప్పుడు కుండలం అనేది నపుంసకలింగంలోనే ఉందండి. నేను ఇప్పుడు ఇందాక చూశాను. సో కుండలం మనకి కన్ఫర్మేషన్ చేసుకోవాలి కదా. సో కుండలం అనేది నపుంసకలింగం. ఓకేనా? సో నపుంసకలింగం అయితే ఏంటి, మనకి ద్వితీయ విభక్తిలో కూడా అలాగే కనిపిస్తుంది. అవునా? సో సేమ్ ఉంటుంది. కుండలం కుండలే కుండలాని, కుండలం కుండలే కుండలాని కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలి? కవచం కుండలే చ. రెండు కదా. కవచం కుండలే చ యచ్చతి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు. ఏకలవ్యుడు ద్రోణాచార్యునికి ఏదో ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? అంగుష్టం ఇస్తున్నాడు. చెప్పండి. ఏకలవ్య ద్రోణాచార్యాయ అంగుష్టం కుండలం. యచ్చతి. అంగుష్టం యచ్చతి. ఉంగరం ఇస్తున్నాడు. ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? అంగుష్టం. ఎవరికి ఇస్తున్నాడు? ద్రోణాచార్యాయ. ఎవరికైతే ఇస్తున్నాడో వాళ్ళని ఎందులో పెట్టాలి?